హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. సార్, రష్యా నుంచి ఆయిల్ ని దిగుమతి చేసుకోవడం భారత్ ఆపేసిందంటూ ట్రంప్ బెదిరించడం వల్లనే మోదీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజంగా దిగుమతులు అంటే ఆయిల్ దిగుమతులు చేసుకోవడం భారత్ ఆపేసిందా? ట్రంపే దీనికి కారణమా? మరి ఆల్రెడీ ఒక షిప్ కూడా వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి ఏం జరిగింది, ఎందుకు ఆపేశారు, దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? యా నిన్న ఒక షిప్ ప్యూరియా అనే దాని పేరు, షిప్ పేరు ప్యూరియా, అది రష్యా నుంచి బయలుదేరింది. అది డెన్మార్క్ జర్మనీల మధ్య జలసంధి ద్వారా వస్తూ ఉంది ఇండియాకి. అయితే దాన్ని డెన్మార్క్ కూడా యూఈలో ఉంది కాబట్టి ఆ యూఈ నుంచి ఆపేసి దాన్ని వెనక్కి పంపించేశారని చెప్తున్నారు. దాంట్లో మనకి ఇండియాకి అంటే మనది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్ఎంఈఎల్ అనే సంస్థ, అట్లాగే మెటల్ గ్రూప్, ఎనర్జీ గ్రూప్, ఈ రెండు కలిసి ఆర్డర్ ఇచ్చాయన్నమాట. ఆ ఆర్డర్ని తీసుకొని దాదాపు 7,30,000 బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ తీసుకొని రష్యా నుంచి మన దేశానికి వస్తుంది. దీన్ని ఆపేశారు, వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు 7,30,000 బ్యారెల్ ఆయిల్ ఇండియాకి రావడం ఆగిపోయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇది జరిగిందంటే అమెరికా లేటెస్ట్గా 2 రష్యన్ ఆయిల్ కంపెనీలని బ్యాన్ చేసింది. ఆ కంపెనీల దగ్గర ఎవరు ఆయిల్ కొనొద్దు అనేది ఆంక్షలు కొత్తగా మొన్న అక్టోబర్ 22వ తేదీన ఒక ఆంక్షలు విడుదల చేశారు. ఆ 2 కంపెనీలు వచ్చి రోస్నెఫ్ట్ అనేది, లుకోయిల్ అనే 2 కంపెనీలు అన్నమాట, రష్యన్ కంపెనీలు. ఈ 2 రష్యన్ కంపెనీలు రష్యా ప్రపంచానికి సప్లై చేసే ఆయిల్లో 50% ఇవే చేస్తుంటాయన్నమాట. అంటే రష్యా మొత్తం ప్రపంచ ఆయిల్లో రష్యా వాటా 9% ఉంటే అందులో 4.5% ఈ 2 కంపెనీలు చేస్తుంటాయి. ఇప్పుడు ఈ 2 కంపెనీల మీద ఆంక్ష పెట్టారు. ఇందులో ఈ రోస్నెఫ్ట్ అనే కంపెనీ నౌక, ప్యూరియా నౌక, ఆంక్షలు పెట్టకముందు మనోళ్ళు ఆర్డర్ ఇచ్చారు, అది వస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆంక్షలు పెట్టాం కాబట్టి మీరు మా దారిలో వెళ్ళకూడదు అని వీళ్ళు పంపించేశారని చెప్తున్నారు. మామూలుగా ఇది ఈజిప్ట్ బాల్టిక్ సీపోర్ట్ నుంచి బయలుదేరింది. రష్యాలో బాల్టిక్ సీపోర్ట్ అంటారు, అక్కడ నుంచి బయలుదేరింది. మామూలుగా రష్యా నుంచి ఇండియాకి వచ్చే షిప్పులు సూయజ్ కెనాల్ మీద రావాలి. అక్కడ ఈజిప్ట్ పోర్ట్ సైద్లో ఇవి ఆగుతాయి అన్నమాట, అక్కడ నుంచి బయలుదేరాలి. ఇప్పుడు ఏంటంటే అది ఇటు జర్మనీకి డెన్మార్క్ మధ్య ఆపేశారు దీన్ని, అది వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే దీనివల్ల ఇప్పుడు మనకు వచ్చే ఆయిల్ 7,30,000 బ్యారెల్స్ ఆగిపోయినట్టు లెక్క. ఎందుకంటే ఆ రెండింటి మీద ఇది పెట్టింది కాబట్టి ఇప్పుడు 50% ఆయిల్ రష్యాకి దెబ్బ తగిలినట్టే అనమాట. ఎకనామిక్గా రష్యాకి ఇది పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. అంటే ఇవి వెళ్ళే మార్గాన్ని ఆపేస్తే వేరే దేశాలకి ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ రష్యా మీద తీవ్రమైన ప్రెజర్ని పెడుతున్నాడు అన్ని రకాలుగా. ఒక పక్క ఉక్రెయిన్కి టామ్హాక్ మిసైల్స్ని ఇస్తానని ప్రకటించాడు. మరోపక్క అణ్వాయుధాలని టెస్టింగ్కి కూడా ఆర్డర్ ఇచ్చినట్టుగా ఈరోజే ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టాడు. ఎందుకంటే రష్యా కూడా 2 అణ్వాయుధాలని కొత్తగా, ఒక జలాంతర్గామి అణ్వాయుధం, తర్వాత స్కైలో తిరిగే అణ్వాయుధాలను, రెండింటిని, న్యూక్లియర్ వెపన్స్ని కొత్తగా టెస్ట్ చేసింది. ఓవరాల్గా ప్రపంచంలో 12,000 న్యూక్లియర్ హెడ్స్ ఉంటే అందులో రష్యా దగ్గర 5,500 న్యూక్లియర్ హెడ్స్, అమెరికా దగ్గర 5,000 ఉన్నాయి. సో వీళ్ళు ఇప్పుడు మళ్ళీ టెస్టింగ్కి దిగారు. దీంట్లో రష్యన్ ఆయిల్స్ని, రష్యా ఎకనామీ అంతా కూడా ఇప్పుడు రష్యన్ ఆయిల్ మీద డిపెండ్ అయింది, అట్లాగే డిఫెన్స్ సిస్టమ్ మీద డిపెండ్ అయింది. ఎందుకంటే మనం రష్యన్ ఆయిల్ని కొంటున్నాము, డిఫెన్స్ సిస్టమ్ S-400 డిఫెన్స్ సిస్టమ్స్ మిగతావి మనం కొంటున్నాం. అయితే ఇప్పుడు రష్యా నుంచి ఇండియా ఆయిల్ ఆగిపోయిందంటే చాలా వరకు ఆగిపోయిందని చెప్పాలి. 2017లో రష్యా నుంచి మనం 1% మాత్రం ఆయిల్ తెచ్చుకునేవాళ్ళం. మనం బేసిక్గా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ తీసుకొచ్చుకునేవాళ్ళం. అయితే ఎప్పుడైతే 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చిందో రష్యాకి డబ్బులు అవసరమైంది. ఎకనామీ ఈ వార్ వల్ల ఏమైందంటే ఇప్పటి వరకు దాదాపు యుద్ధంలో కొన్ని లక్షల మంది, దాదాపు 6 లక్షల మంది పైన రష్యాలో చనిపోయారు. అట్లాగే కొన్ని $1 బిలియన్ యుద్ధానికి ఖర్చు అవుతుంది. కాబట్టి రష్యా మీద ఆంక్షలు కూడా పెట్టడం వల్ల వేరే దేశాలతో రష్యా వ్యాపార సంబంధాలు ఆగిపోయినాయి. కాబట్టి రష్యాకి
ఒక డబ్బు అవసరమైన పరిస్థితి ఏర్పడింది. అందుకని చైనాకి, ఇండియాకి రష్యా చీప్గా ఆయిల్ ఇస్తాం అంటే ఒక బ్యారెల్ మీద $6 నుంచి $7 తగ్గిస్తామని రష్యా ఆఫర్ ఇచ్చింది. పైగా ఎక్స్చేంజ్ మనీ ఏదైతే ఉంటుందో, మామూలుగా అయితే మనం వేరే దగ్గర అయితే డాలర్లో కొనాలి, రష్యా అయితే చైనీస్ ఎన్లలో కానీ రూబుల్స్లో కానీ చెల్లించమని చెప్పింది. ఇండియాకి అది సౌకర్యంగా ఉండింది. దాంతో ఇండియాకి కూడా బాగా మిగులు అనేది పెరిగింది. దాంతో ఇండియా 2024 వచ్చేసరికి మనం 36% మన ఆయిల్ దిగుమతుల్లో రష్యా నుంచే తీసుకుంటున్నాం. ఓవరాల్గా ఇండియాలో ఆయిల్ ఎక్కువ లేదు, ఓన్లీ 15% మన మొత్తం దేశానికి అవసరమైన కన్జంప్షన్లో ఆయిల్ వాడకంలో 15% మాత్రమే ఇండియాలో తయారవుతుంది. మిగతా 85% మనం విదేశాల నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవాలి. మనకి దాని ఎక్కువగా దాదాపు రోజుకి 50 లక్షల బ్యారెల్స్ మనం దిగుమతి చేసుకుంటాం. అది రష్యా నుంచి ఇప్పుడు ఏమైందంటే రోజుకి 17 లక్షల బ్యారెల్స్ 2024 నాటికి దిగుమతి అవుతుంది. అంటే 36% మన దిగుమతుల్లో రష్యా నుంచి చేసుకుంటున్నాం. ఈ 36% వల్ల మనకేంటంటే దాదాపు పర్ ఇయర్కి $15 బిలియన్ సేవ్ అవుతుంది, వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి. అయితే ఈ ఇయర్ రష్యా నుంచి ఆయిల్ మనం చేసుకుంటున్నాం కాబట్టి మన మీద 25% ఇంపోర్టు మీద, అమెరికా నుంచి ఇంపోర్ట్లో చేసుకునే వస్తువుల మీద టారిఫ్ని ట్రంప్ విధించాడు. కాబట్టి ఇండియా ఇప్పుడు ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ని తగ్గించి అమెరికా నుంచి ఆయిల్ అనేది ఉత్పత్తులు పెరిగింది. 2024లో దాదాపు మనం 2 లక్షల బ్యారెల్స్ పర్ డే అమెరికా నుంచి చేసుకుంటే ఇప్పుడు ఈ ఇయర్లో 2025లో 3 లక్షల బ్యారెళ్ళు, అంటే పర్ డే 1 లక్ష బ్యారెళ్ళు ఎక్కువ అయిందనమాట అమెరికా నుంచి మనం తెచ్చుకోవడం మొదలైంది. ఎందుకంటే రష్యా నుంచి ఆగిపోయింది చాలా వరకు. రష్యా నుంచి ఆగిపోవడానికి ప్రధాన కారణాలు, ఒకటి రష్యాలో ఉండే ఈ ఆయిల్ ఉత్పత్తి చేసే రిగ్స్ వీటి మీద యుక్రెయిన్ బాంబులు వేయడం మొదలుపెట్టింది. దానివల్ల దాదాపు 20% ఆయిల్ ప్రొడక్షన్ అనేది దెబ్బతినేసింది రష్యాలో. ఉన్న ఆయిల్ ప్రొడక్షన్ కొంత చైనాకు పంపించాలి, కొంత వాళ్ళకు కూడా పెరిగింది. ఎందుకంటే యుద్ధంలో ఆయిల్ కూడా వాడాలి కాబట్టి ఇంధనం కింద వాళ్ళ అవసరాలు, డొమెస్టిక్ అవసరాలు పెరిగింది. అందుకని రష్యా ఏం చేసిందంటే మనకి ఇంతకుముందు ఒక బ్యారెల్కి $6 నుంచి $7 కన్సెషన్ ఇస్తూ ఉంది కదా, అది $1కి పడిపోయింది. $1-2 మాత్రం ఇస్తుంది. $1-2 ఇచ్చి మనం ఇంత లాంగ్ రష్యా నుంచి మనకి దూరం కూడా ఎక్కువ ఉంటుంది, దాని ఖర్చులు ఉంటాయి, రవాణా ఖర్చులు. ఇంత చేసుకునే బదులు మనం వేరేవి చేసుకుందామని చెప్పి మన వాళ్ళు మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి, అమెరికా నుంచి చేసుకోవడం మొదలుపెట్టారు. ఇదేదో ట్రంప్కు భయపడేని కాదు, ఓవరాల్ పరిస్థితి రష్యా నుంచే ఆయిల్ రావడమే తగ్గిపోయింది. రెండోది, ఇప్పుడు ఈ 2 కంపెనీల మీద కూడా అమెరికా చేయడం వల్ల మనకు సంబంధం లేకుండానే అవి వేరే దేశాలు పంపించేస్తున్నాయి కాబట్టి ఆయిల్ అనేది ఆగిపోయింది. సో ట్రంప్కు భయపడి మోడీ ఆయిల్ ఆపాడు అనేది అబద్ధం. ట్రంప్కి భయపడలేదు, కానీ అట్ ద సేమ్ టైం ట్రంప్ ప్రెజర్ కూడా కొంతవరకు పనిచేస్తుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మనకి ఓల్డ్ సంబంధాల్లో కొన్ని పట్టువిడుపులు అనేవి ఉండాలి, ఈ ప్రాగ్మాటిక్గా ఉండాలి అప్రోచ్. మనకి నెహ్రూ టైం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాగ్మాటిక్ ఫారిన్ పాలసీ అనేది ప్రధానంగా పనిచేస్తుంటుంది. అనేక తప్పులు అనేక జరిగినా కూడా ప్రధానమైన గైడెన్స్ ఏంటంటే ప్రాగ్మాటిక్ అప్రోచ్. అంటే మన దేశానికి ఏది మంచిది, ఏది హెల్ప్ అవుతుంది, అట్లాగే ఎవరితో మనం ఏ స్థాయిలో గొడవ పడాలి, ఏ స్థాయిలో కాంప్రమైజ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని పట్టు విడుపులతో వెళ్ళాలి. మోడీ ప్రభుత్వం కూడా మోరార్లెస్ అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.